కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు శృతిమించుతున్నాయని తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. శ్రీకాళహస్తి రివర్ వ్యూ రిసార్ట్ కూల్చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అడ్డుకుంటే తప్పుడు కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. మధుసూదన్ రెడ్డిపై కేసు పెట్టడాన్ని భూమన తీవ్రంగా ఖండించారు. ఇలా కూల్చుకుంటూ పోతే సగం కట్టడాలు కూల్చేయాల్సి ఉంటుందని భూమన అన్నారు. మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. కరకట్టను అభివృద్ధి చేసిన ఘనత మధుసూదన్ రెడ్డిదని భూమన అన్నారు. ఆ రివర్ వ్యూ రెస్టారెంట్ను కూలగొట్టడానికి అధికారులు వచ్చినప్పుడు అన్నీ చట్టబద్ధంగానే ఉన్నాయి, ఏ తప్పు లేదు. పనిగట్టుకొని కక్ష సాధింపుతో దీన్ని కూల్చడానికి వస్తున్నారు అని మాజీ శాసనసభ్యుడైనటువంటి బిఎం మధుసూదన్ రెడ్డి గారు అక్కడ బైఠాయిస్తే ఆయన అధికారులను తీవ్రంగా దుర్భాషలాడినట్టుగా కేసు మోపి ఈ రోజున ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేయటం అన్నది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. ఇలా చట్ట వ్యతిరేకంగా ఉన్నటువంటి కట్టడాలను కూల్చాలా అనుకుంటే సగం కట్టడాలని కూల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. పని కట్టుకొని మనకు వ్యతిరేకంగా ఓటు వేశారు, మనకు వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి వాళ్లకు ఆశ్రయం ఇస్తున్నారు అని తమకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తుల మీద, సంస్థల మీద ఈ రకంగా కక్ష సాధింపు చర్యలకు దిగేటువంటి ప్రయత్నం చాలా తప్పిదం. మధుసూదన్ రెడ్డి గారు అక్కడ చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి